హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రిపూట కూడా పవన్ కళ్యాణ్ గారు కల్లోకి వస్తున్నట్టున్నారు. తెగ భయపడిపోతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవిస్తున్నారో మనందరికీ తెలుసు. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చూసిన ఆ పేరు విన్న లోపల రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటంలో ప్రధాన పాత్ర పోషించి గేమ్ చేంజర్ గా నిలిచాడు కాబట్టి అది మనసులో పెట్టుకుని అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆక్రోశానికి కారణం. చూడండి ఫ్రెండ్స్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకి బిఫోర్ ఎలక్షన్స్ అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్రజలు రికార్డు స్థాయిలో ఒక గొప్ప విజయం 151 సీట్లతో గెలిపించారు. ఒక అద్భుతమైన విజయం జగన్మోహన్ రెడ్డి గారికి లభించింది. ప్రతిపక్షంగా తెలుగుదేశం 21 సీట్లకే పరిమితం అవటం, తాను రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలుచుకోవటం ఇక తనకు తిరుగులేదని తనకి తాను ఒక మోనార్క్ లేగా భావించాడు. బై బర్త్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొండివాడంట. దానికి ఇప్పుడు ఒక రికార్డు విజయం రావటంతో అహంకారం తనలో పెరిగిపోయింది. 2019లో తనకి రికార్డు విక్టరీ 151 సీట్లు రావటంతో అహంకారం తలకెక్కిపోయింది. ముఖ్యమంత్రి కాగానే తన 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేకి, పార్టీలో వారికి అపాయింట్మెంట్లే ఇవ్వలేదు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రజలతో ఇంటరాక్ట్ అయిందే లేదు. చివరికి తన కుటుంబ సభ్యులు, తల్లి చెల్లెళ్లను కూడా దూరం పెట్టాడు. కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ఎందుకంటే తను ఏమనుకుంటాడంటే తనకు లభించిన ఆ రికార్డు విక్టరీ, చూడండి ఫ్రెండ్స్, కేవలం తన ఫేస్ చూసి మాత్రమే ప్రజలు ఓట్లేశారని, తనకు ఎవరి అవసరం లేదని, ఎవరు తన పక్క ఉండాల్సిన అవసరం లేదని, కేవలం పోస్టర్స్ లో తన ఫోటో చూసి తన పార్టీకి రికార్డు స్థాయిలో అధికారాన్ని అప్పజెప్పారని ఊహించుకున్నాడు. తనకి ఎవరి సలహాలు, సూచనలు ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం లేదని, తన పక్కన ఎవరి అవసరం లేదని, మళ్ళీ ఎలక్షన్స్ లో కూడా తన ఫేస్ చూసే పబ్లిక్ వెర్రిగా ఓట్లేస్తారని, గెలిపిస్తారని ధీమాతో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న 151కి మించి మరింత అంటే వైనాట్ 175 ప్రజలు గెలిపిస్తారని ధీమాతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 ఎలా రావో చూస్తాను. ఎన్నికల్లో తనకు ఏ మంత్రితోనూ, ఎమ్మెల్యేలతోనూ అవసరం లేదు. కేవలం నన్ను చూసి మాత్రమే, నేనిచ్చిన సంక్షేమ పథకాలు చూసి మాత్రమే, అందులో నన్ను చూసుకుని ఈ 151కి మించి 175 వస్తాయని ధీమా సంవత్సరం క్రితం జరిగిన 2024 ఎలక్షన్స్ కు ముందు ఎన్నికల ప్రచారం సిద్ధం సభ అని ఒకటి పెట్టాడు కదా, ఆ సభ వరకు తన 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఏ ఒక్కరోజు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయిన సందర్భమే లేదు. ఈవెన్ తన పక్కన ఎమ్మెల్యే గాని, మంత్రి గాని ఎవరు లేకపోయినా గాని ఆ ప్రజలు అంతకు మించిన విజయం వచ్చే ఎన్నికల్లో తాను గెలిపించే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయే కానీ తగ్గే ఛాన్సే లేదని, వైనాట్ 175 అని చాలా కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు స్థాయిలో ఆ విజయం 2019లో లభించటంతో అహంకారం తలకెక్కింది. ఆయన అహంకారం ఏ స్థాయిలో ఉందంటే కనీసం పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే చక్కగానే పలికేవాడు, కానీ పవన్ కళ్యాణ్ గారిని దత్తాపుత్రుడు అంటూ సంబోధించేవాడు. ఆ అహంకారమే జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం వల్ల ఇదే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ ఆకాశంలో తన స్థాయిని ఊహించుకున్నాడుగా, అంత ఎత్తులో కింద పాతాళానికి తొక్కేశాడు. ఒంగోబెట్టి కూర్చోబెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవం చెప్పుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కన్నా పవన్ కళ్యాణ్ గారి వ్యూహమే ఫలించింది. జగన్మోహన్ రెడ్డికి కలలో కూడా ఊహించనంతటి ఓటమిని తన కళ్ళ ముందే సాక్షాత్కరించాడు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని ఊహించుకున్నాడు.
ప్రభుత్వ వ్యతిరేకత పట్టించుకోలేదు. కానీ రియాలిటీ అలా ఉండదు కదా. 11 సీట్లకే పరిమితం చేశారు. ఘోరాతి ఘోరంగా దీన్ని తన అవమానంగా భావించాడు. అందుకే అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తున్నారు. నవ్వొస్తోంది. తను అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలంట. అదో కండిషన్. ఎలాగూ రూల్స్ ప్రకారం తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వరని తెలుసు. ఈరోజు తన పరిస్థితికి కారణం ఒకే ఒక్కడు, అది పవన్ కళ్యాణ్ గారని. అందుకే అంతటి కోపం, అంతటి ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదో ఒక రోజు తన కోపాన్ని, ద్వేషాన్ని దాచుకోకుండా ఉండలేడు కదా, బయటపడిపోతారు. ఆ ద్వేషం, కోపం ఎప్పటికప్పుడు తన మాటలతో, తన చేతలతో సోషల్ మీడియా వేదికగా బయటపడుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ రోజు నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వీడియో చేయటానికి కారణం ఏం లేదు ఫ్రెండ్స్. యోగా డే మొన్న జరిగిందిగా రీసెంట్గా. ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టించారు తన అఫీషియల్ సోషల్ మీడియా సైట్ నుంచి. ఎంత కామెడీగా ఉందంటే ఆ పోస్టు చూడండి. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని మోడీ గారిని ఇన్వైట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. ప్రజలంతా ఈ యోగా దినోత్సవం రోజు పాల్గొనాలని చెప్పి ఒక ప్రకటన కూడా ప్రచురించారు, పబ్లిసిటీ చేశారు. ఇది ప్రభుత్వ ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. ఆయన బాధ ఏంటంటే, ఆ యాడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న చోట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండటం, అది ఆయనకి ఆక్షేపణగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి రూల్స్ గుర్తొచ్చాయి. ప్రధాని ఉన్న ఫోటోల్లో రూల్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే ఉండాలంటూ రాజ్యాంగబద్ధం కాని డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎలా వేశారు? ఇది పవన్ కళ్యాణ్ గారి మీద తనకున్న అక్కసు ఇలా వ్యక్తం అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు అంటే, మెయిన్ తనకి ఎంతో కాలంగా బద్ధశత్రువైన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈవెన్ ఒప్పుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, వింటే రగిలిపోతాడు. ఎందుకంటారు? పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేని పరిస్థితిని కల్పించాడు పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహంతో. మొన్నటి ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బ అలా ఉంది. తనకు ఎదురే లేదనుకున్నాడు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్న డైలాగ్ ఉంది చూసారా? అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో. ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అసహనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే. అందుకే కేవలం ఒక చిన్న పేపర్ ప్రకటన, ఒక చిన్న ఫోటో కనపడితేనే సహించలేకపోతున్నాడు. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారి ఈ అసహనాన్ని చూసి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.